కాంగ్రెస్ సీనియర్ నేత జగిత్యాల నియోజకవర్గానికి చెందిన జీవన్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ తరపున ఆయన ప్రచారం నిర్వహించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిపిన అభ్యర్థులను కాదని రెబల్స్ కు ప్రచారం నిర్వహించడంపై సీరియస్ గా ఉంది హైకమాండ్. ఇది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుందని భావిస్తుంది. దీంతో ఆయనపై చర్యలకు రెడీ అవుతుంది హస్తం హైకమాండ్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు బీఫామ్స్ ఇచ్చారని జీవన్ రెడ్డి గతంలోనే ఆరోపణలు చేశారు. తన అనుచరులకు బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి తన అనుచరులను బరిలోకి దింపారు జీవన్ రెడ్డి. వారి తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఇటు జీవన్ రెడ్డి అటు సంజయ్ మధ్య నెలకొన్న వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు నష్టం కలుగుతుందని హైకమాండ్ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జగిత్యాల కాంగ్రెస్ లో ఒక గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొంది. ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు కూడా వారు కూడా కాంగ్రెస్ కు రెబల్స్ గా బరిలో నిలబడ్డారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ తరఫున గెలిచే అభ్యర్థులు కూడా ఇప్పుడు చాలా కూడా కొంత గెలుపోవడం పైన కొంత వారంతా కూడా నెగిటివ్ గా పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం జీవన్ రెడ్డి వల్లే ఇదంతా క్రియేట్ అవుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బీఫామ్స్ అంతా కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇవ్వడం జరిగింది. అయితే సంజయ్ కుమార్ కేవలం తన అనుచర వర్గానికి మాత్రమే బీఫామ్స్ ఇచ్చాడు. నిజమైనటువంటి కాంగ్రెస్ తన అనుచరులకు ఎవరికి కూడా బీఫామ్స్ ఇవ్వలేదు. అది కూడా చాలా గెలిచే అభ్యర్థులకు బలమైన అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వలేదనేది మాత్రం జీవన్ రెడ్డి వాదన. మొదటి నుంచి కూడా అదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఫామ్స్ ఇవ్వడం ఏంటనేది మొదటి నుంచి కూడా తప్పుపడుతున్నారు. అయితే బీఫామ్స్ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులకు కాకుండా తన అనుచరులను రెబల్స్గా బరిలో నిలిపారు. వారి తరఫున ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. వారికి ఇండిపెండెంట్ గుర్తులు వచ్చాయి. ఆ ఇండిపెండెంట్ గుర్తులపైన జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండడంతో అక్కడ ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రచారం నిర్వహిస్తున్నారో అదే వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. తన తరఫున ప్రచారం నిర్వహించింది. పార్టీ లైన్ దాటి ప్రచారం నిర్వహిస్తుందని చెప్పి అభ్యర్థులంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రెబల్ అభ్యర్థుల బలం ముందు ఇటు నిజమైనటువంటి కాంగ్రెస్ బీఫామ్స్ ఇచ్చిన వారంతా కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వినిపిస్తున్న వాదన. దీంతో ఇటు జగిత్యాలలో ఇటు సంజయ్ కుమార్ అదేవిధంగా జీవన్ రెడ్డి మధ్య కొంత పొలిటికల్ వైరం కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఈ అంశంపైన చాలా సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా క్రమశిక్షణ చర్యగానే అధిష్టానం భావిస్తుంది. దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి తీరు ఇటు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. రెబల్స్ గెలిచే అవకాశం నేపథ్యంలో ఖచ్చితంగా జీవన్ రెడ్డి వ్యవహార శైలిపైన ఖచ్చితంగా మాట్లాడాలి. అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వారిపైన కూర్చొని మాట్లాడాలి. అక్కడ సయోధ్య కుదరకపోతే ఖచ్చితంగా పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేకపోతే అతన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది, ఒప్పించి పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం కొనసాగించేలా చేస్తుందా, ఏ రకంగా అధిష్టాన నిర్ణయం ఉండబోతున్నది మాత్రం జగిత్యాల కాంగ్రెస్తో పాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. మాధవి, రైట్, థాంక్యూ సతీష్.